చంద్రబాబు దొంగ ఓట్లను ఎలా చేర్చుకున్నది, ఎలా మేనేజ్ చేస్తుంది ఆధారాలతో సహా ఈసీకి వివరించామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయ పార్టీలో విమర్శలు ప్రతివిమర్శలు సహజమన్నారు. పార్టీ అధినేతను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏ పార్టీ అయినా విమర్శలు మాత్రమే చేయమంటామన్నారు. వైఎస్ఆర్సీపీలో బాలినేనికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఇప్పటికీ 3 జాబితాలు ప్రకటించామని, 4వది త్వరలోనే ఉంటుందన్నారు విజయసాయిరెడ్డి. భారతదేశ ఎన్నికల కమిషన్ కి చాలా వివరంగా తెలుగుదేశం పార్టీ ఎలా దొంగ ఓట్లను నమోదు చేస్తుంది, ఎలా గత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా 14 సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్నికల ఓటర్ల లిస్టుని మ్యానిపులేట్ చేసిందన్న విషయాన్ని రుజువులతో కూడా ఆధారాలతో కూడా ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్మిట్ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది. బాలినేని వాసన్న గారికి ఎటువంటి సమస్య లేదు. ఆయన ఈ యొక్క జిల్లాకు సంబంధించి అత్యంత విలువైనటువంటి నాయకుడు మన జిల్లాకి. ఆయనకు పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ రోజుకి తగ్గదు. ఆయన స్థానం ఆయనకు ఉంటుంది. 3 లిస్టులు రిలీజ్ చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. త్వరలో 4 ఇంకొక లిస్టు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సృష్టిస్తున్నటువంటి ఒక కథనం. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, రాజకీయ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని విమర్శించవచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. విమర్శలు ప్రతి విమర్శలు అన్నటువంటివి రాజకీయాల్లో సహజమైనటువంటివి. ప్రజలే నిర్ణయిస్తారు ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలి, ఎవరు ప్రజలకు మేలు చేకూరుస్తారు, ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అన్నటువంటి విషయం ప్రజలు నిర్ణయిస్తారు. విమర్శలు, మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా ప్రతి విమర్శలు సహజమైనటువంటివి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు. విమర్శకి మా నాయకుడిని విమర్శించినప్పుడు అసభ్య పదజాలంతో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రతి విమర్శ చేసి తిప్పికొట్టడం అన్నటువంటిది ప్రతి ఒక్కరి పార్టీలో ప్రతి ఒక్కరు బాధ్యత.